ఎప్పుడు విష్ణువును గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడు విష్ణువును మర్చిపోకూడదు. రెండు చూడండి, ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. రెండు ఒకటేలా ఉంటాయి, కానీ ఎప్పుడు మనం ఏది చూసినా విష్ణువుని గుర్తు చేసుకునేలాగా మనం మనస్సుకు శిక్షణ ఇవ్వాలి. మనం ఎప్పుడు విష్ణువుని మర్చిపోకూడదు. ఈ రెండు సూత్రాలపై అన్ని నిషేధాలు మరియు నిషేధాజ్ఞలు ఆధారపడి ఉన్నాయి. ఇది భక్తి రసామృత సుంది నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఎల్లప్పుడూ విష్ణువును గుర్తుంచుకోవాలి, ఎల్లప్పుడూ విష్ణువును మర్చిపోకూడదు. ఈ విధంగా మన కార్యాలు ఉండాలి. భగవత్ శ్రీ విగ్రహారాధనలో ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకు తాను నియుక్తమైతారు. గురువు భగవత్ సేవలో మనల్ని నియుక్తం చేస్తారు. ఇక్కడ స్వయం కృష్ణుడు జగన్నాథ రూపంలో వచ్చారండి. జగన్నాథుడు బలదేవుడు సుభద్ర చెల్లెలు సుభద్రతో. ఇది మాయాపూర్. ఈ మ్యాచ్లెస్ గిఫ్ట్ అండి. ఫస్ట్ ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ మొట్టమొదట ఈ స్టోర్ ఫ్రంట్ లో ప్రచారం మొదలు పెట్టారు, క్లాసులు నిర్వహించారు, కీర్తన చేశారు. ఈ ప్రభుపాదుల వారి దయ వల్ల మనం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యం ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు. ప్రభుపాదుల వారు మనకు అనేక కార్యక్రమాలు ఇచ్చారు. ఇక్కడ చిన్నప్పుడు ప్రభుపాదుల వారు రథయాత్ర నిర్వహిస్తున్నారు, గురువు గారిని కలుసుకున్నారు, ఆయన ప్రసంగిస్తున్నారు. పుస్తకాలు ముద్రించడము, వాటిని షాపులలో అమ్మడము, ఈ స్టీమర్ లో సరుకు రవాణా ఓడలో అమెరికాకు ప్రయాణం అయ్యారు. అక్కడ పార్కులో హరినామ సంకీర్తన చేస్తున్నారు. అక్కడ యువకులందరూ హరినామ సంకీర్తనలో పాల్గొన్నారు. అక్కడ క్లబ్బులలో అవి ఉంటాయండి, నైట్ క్లబ్లు అవన్నీ. వాటిల్లో ప్రభుపాద ఒకసారి పెద్ద హరినామ సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేసి అందరినీ హరినామ సంకీర్తనలో ముంచెత్తారు. అక్కడ పాప్ గాయని గాయకులందరూ కూడా హరినామ సంకీర్తనాన్ని స్వీకరించారు. ఆ విధంగా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇక్కడ జార్జ్ హారిసన్, ఈయన హరే కృష్ణ సంకీర్తనోద్యమంలో ఎన్నో కీర్తనలు రచించి టేపులు విడుదల చేశారు. చాలా విస్తృతంగా ప్రచారం చేశారండి. అన్ని దేశాల్లో ప్రభుపాదుల వారు ప్రపంచ యాత్ర చేసి పర్యటన చేసి మేధావులతో అందరితో చర్చించి కృష్ణ చైతన్యమే సర్వోత్తమని నిరూపించారు. బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రిక ముద్రించి అన్ని దేశాల్లో ప్రచారం చేశారు. అన్ని పుస్తకాలన్నీ ఇంగ్లీష్ లో తర్జుమా చేశారు, ట్రాన్స్లేషను. భాగవతము, భగవద్గీత, చైతన్య చరితామృతము, అనేక ఈశోపనిషత్తు, చాలా పుస్తకాలు ఉన్నాయండి. భక్తి రసామృత సింధు, నెక్టార్ ఆఫ్ డివోషన్, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంగ్లీష్ లో అనువాదం చేసి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.